నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ నిర్మలమ్మ గారు లక్కరాజు, సామాజిక ఆధ్యాత్మికవేత్త. అమ్మని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అమ్మ గురించి మీకు అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ అమ్మతో ఎన్నో ఎపిసోడ్లు మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను అమ్మతో మాట్లాడబోయే విషయం ఏంటి అంటే, మనకు మహిళా దినోత్సవం రాబోతోంది. నిజంగా ప్రస్తుత రోజుల్లో మహిళకు దక్కాల్సిన విలువ దక్కుతోందా అని అంటే అదొక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. అసలు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు అమ్మతో మాట్లాడి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, అమ్మతో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మీతో మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు నాతో ఆఫ్ స్క్రీన్లో మాట్లాడిన విషయాలను బట్టి నేను ముందు వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అయితే ఎవరైనా అమ్మతో మాట్లాడాలి అనుకుంటే కనుక వాళ్ళ పర్సనల్ సమస్యల గురించి ప్లీజ్ దయచేసి అమ్మకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మ అసలు ఆన్ స్క్రీన్కి రావటము, షూట్లు ఇవ్వటమే మానేస్తా అని చెప్తున్నారు. అందుకని చెప్పి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే దానికి సంబంధించిన ఆ సొల్యూషన్ అనేది అమ్మతో మాట్లాడి ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది. అందుకే దయచేసి మీరందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి, కానీ అమ్మకు ఫోన్ చేసి ఇబ్బంది చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. ఇది నా తరఫున రిక్వెస్ట్. అవునా, నేను ఏంటంటే ఫ్రీ సర్వీస్ చేశాను 45 ఏళ్ళుగా. మెంటల్లీ రిటార్డెడ్ 35 years చేశాను. కౌన్సిలింగ్ చేశాను. హైకోర్టులో 10 years లోక్ అదాలత్ మెంబర్ని, రంగారెడ్డి కోర్టులో 4 years, ఇలా 45 years సర్వీస్ చేశాను. ఒక 10 ఏళ్ళ నుంచే నేను ప్రశాంతంగా విశ్వంతో మాట్లాడుతూ విశ్వంతో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి నా ప్రైవసీ ఈ చివరి క్షణాలు మంచి ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఎందుకంటే ఏదైనా నేను పుస్తకం ద్వారా ఇస్తున్నాను. పుస్తకం ప్రచురించి వస్తుంది, అందరూ ఆ పుస్తకాలు చదువుకొని తమకి తాము తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఏంటి వాళ్ళంటే ప్రశ్న ఏంటమ్మాయి? మహిళా దినోత్సవం రాబోతుంది కదా. ఓ సూపర్. అయితే ప్రస్తుత రోజుల్లో అంటే మనకు పురాణాల నుంచి తీసుకుంటే కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత, ఎంతో విలువ, ఎంతో గౌరవం అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం పెద్దవాళ్ళ మాటల రూపంలో. కానీ ప్రస్తుతం ఆ విలువ లేదేమో అనిపిస్తోంది. అంటే ఒక పని చేసే దగ్గర ఒక ఆడ మనిషి ఉంది అనగానే ఒక చిన్న చూపు. పని చేసే దగ్గర ఎందుకమ్మా, మామూలుగా మన ఇంట్లో మనకే ఎంత సంపాదించినా, ఇంట్లో పని బయటి పని ఎన్ని చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళ దగ్గరే మనకు విలువ లేని మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పి అసలు ఏంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన విశ్వ నియమాల్లో ఏముంది అసలు మహిళల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలని ఉందమ్మా నాకు. ఈ విశ్వం అనేది పూర్తిగా రెండుగా ఉంది. స్త్రీ పురుషుడు రెండూ కలిసి ఉన్నాయి. కానీ మేల్కు ఈగో ఎక్కువ. పుట్టుకతోటి ఒక గడ్డి ముక్కనట, గడ్డినట, నువ్వు మొగ అనగానే అది గడ్డి నిలబడి ఉంటుందట. స్త్రీ అంటేనే పడుకొని ఉంటుందట. అది జీన్స్లోనే ఉంది నాన్న. ఇంకొకటి ఏంటంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ఆడది అంటే అణగదొక్కబడినటువంటి భావనలు. అరే మగపిల్లగాడ నువ్వు కంచెం ఆడబడి చెల్లెలు వచ్చి కడుగుతుంది ఏందే మొగరాయిలాగా బయటకు పోతున్నావు సాయంత్రం 5 నాడు ఇంట్లోకి అంటే వాడేమో రాత్రి 11కి వచ్చినా ఏమన్నారు. ఈ పిల్లని మాత్రము ఏ స్వతంత్ర భావనతో బతకడము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు నాన్న. అలవాటు. ఇప్పుడు భార్యాభర్తలు అప్పటి కాలంలో అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు గారు. ఇప్పుడు మరి ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత మొన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసింది. షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఉద్యోగం చేసి వస్తే వాళ్ళ అత్త మామనే ఉంటాడట. 6 నెలలు మొగుడు బయట ఉంటాడట. 6 నెలలు ఈ పుట్టింట్లో భార్యతో ఉంటాడంట. ఉండి అతను పోలీస్ ఆఫీసర్. వాడు అంటే ఏదో చెప్పకూడదు అంత పబ్లిక్గా కేసులు, వాళ్ళ జీవితాన్ని నేను బయటపెట్టడం భావ్యం కాదు. కానీ ఆ అమ్మాయి చెప్పుకొని ఏడ్చింది ఏంటి తెలిసినా, డాక్టర్గా ఉండి చాలా బీద ఫ్యామిలీలో ఏదో ఇట్లా పెళ్లి జరిగింది కాబట్టి వాళ్ళ అత్తా మామనంట గిన్నెలు దోము అంటాడంట. కడిగిన గిన్నెలే మళ్ళీ కడగమంటారంట. ఆరేసిన బట్టలు మళ్ళీ నీళ్ళల్లో పిండి ఆరే అంటాడంట. ఊడ్చిన ఇల్లును 3 సార్లు ఊడమంటాడట అత్తా మామ ఇద్దరు. సాయంత్రం రాగానే వంట చెయ్యి అంటారంట. అమ్మా, నా భర్తతో సుఖపడాలనుకున్నా నాకు ఇంత స్వతంత్రత ఉంది, నాకు మొగుడు కావాలి, ఇవన్నీ ఇంకెన్నాళ్ళు భరించాలని ఎక్కెక్కేడ్చింది. నేను తిట్టాను, మొగుడు నిడిచిపెట్టి పోవే హ్యాపీగా, నువ్వు థాట్ చేంజ్ చేసుకో. కానీ ఆ అమ్మాయి చెప్పడం ఏంటి తెలిసిన, నాకు అతనే కావాలి, నాకు అతనితోటే జీవితం గడపాలని ఉంది. అంటే మానసికంగా ఆ అమ్మాయిని ఎమోషనలైజ్ చేసి వదిలిపెట్టాడు అబ్బాయి. అది శారీరక బలహీన మహిళ కాబట్టి సుఖపడటం లేదో ఇవాళ. అవన్నిటికీ కారణం ఒక మహిళకు కన్నీళ్లతో బాధ పెట్టడం, మనసును కష్టపెట్టడం, శారీరకంగా హింసించడం. ఏమ్మా, శరీరము మనసు మాటతో ఇబ్బంది కలిగిస్తే శరీరంతో చేసిన పాపం శరీరము, మాటతో చేసిన పాపం మాట.
అనుభవించాల్సిందే. ఈ విశ్వ నియమాల్లో ఒకటి నాన్న. ఎన్నో చూస్తున్నాం అమ్మ ఈ రోజుల్లో, ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా ఉండి ఇంట్లో ఉండి భార్య సంపాదించుకొస్తే తిని కూర్చుంటూ కూడా భార్యని కొట్టి ఇబ్బంది పెట్టే మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటే మహిళల పరిస్థితి అసలు ఏంటి అని నాకు కొత్తగా అమ్మాయి వచ్చింది, పనమ్మాయి వచ్చింది. పనమ్మాయి వస్తే చాలా చిన్నగా ఉంది అమ్మాయి. ఏంటే ఎంతమంది పిల్లలు అన్నా, 5 అమ్మా అంది. రియల్లీ నేను ఆశ్చర్యపోయినా. ఏంటే మరి 5 పిల్లలు, మీ ఆయన నువ్వు ఏం చేస్తాడే మీ ఆయన అంటే, ఏం పని చేయడమ్మా, తాగి కూర్చుంటాడు చెట్ల కింద. మరి 5 పిల్లల్ని నీవు ఎలా తప్పదు కదమ్మా, యేసు ప్రభువు నాకు ఇచ్చాడు, నేను ఆ ప్రభువు ఇచ్చిన జ్ఞానాన్ని నేనే భరిస్తున్నాను అంటోంది. చూసావా నాన్న, ఆ మొగుడు ఏం చేశాడంటే నాకు దారిలో కనిపించి నేను ఏదో బ్యాగులు మోసుకొని పోతుంటే, బాబు వస్తావా నువ్వు తీసుకొని మా ఇంటి దాకా అని అన్నాను. ఎవరో అతను తెలియదు నాకు, తెలియక ఆ బ్యాగులు ఇచ్చాను. అతను మోసుకొని వస్తూ కొంచెం దూరం పోయి కింద పెడుతున్నాడు, కింద పెట్టి మళ్ళీ ఎత్తుకుంటున్నాడు ఆ బ్యాగులను. అదే ఆ అమ్మాయి 5 ఇళ్లలో ఇంట్లో పనిచేసి వచ్చి ఎంత పని చేస్తోంది. ఈ విధవ తాగి తన శరీరాన్ని పాడు చేసుకొని 2 బ్యాగులు కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కువ దూరం కూడా కాదు, కొంచెం దూరం వచ్చి కింద పెట్టాడు. నా చేతులు లాగుతున్నాయా, సారీ బెటా అన్నాను నేను. అంటే అవునమ్మా అంటున్నాడు. అంటే గుండ్రాయి ఏమన్నా మా భర్త అని చెప్పినాక, అదేంటి గుండ్రాయిలా బాగానే ఉన్నాడు కదే, బ్యాగులు కూడా మైలేవు, అంతే అమ్మ తాగి చచ్చిపోతున్నాడు అని చెప్తా. అట్లా ఊర్లలో కూడా నాన్న సంసారాలు విచ్ఛిన్నం కావడానికి ఈ డ్రింక్సే కారణం. ఏంటంటే అప్పుడు మగవాళ్ళు ఒక్కళ్ళే తాగేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. మగ మొత్తం తాగేసరికి ఏమవుతుంది, పిల్లల పోషణ. అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అమ్మాయిని మెంటల్గా. ఆ అమ్మాయి వెళ్ళలేదు, ఇక్కడ అతనితోటే ఉండాలని తాపత్రయపడుతుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా, డాక్టర్ అయినా ఇంజనీర్, మాకు తెలిసిన డాక్టర్లు ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకంటే మేల్ ఈగోను టాలరేట్ చేయలేక, ఎందుకంటే ఈమె టాలెంట్ను అతను యాక్సెప్ట్ చేయడు కాబట్టి. ఇంకొక కొన్ని కేసులు ఎలా ఉంటాయో తెలుసు నాన్న, శారీరకంగా కొంత ఏజ్ తర్వాత ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో మొగతనం అనేది ఉండదు. వాడికి పెళ్ళాం కావాలనే కోరికలు చచ్చిపోతున్నాయి, వీర్యకణాలు నశించిపోతున్నాయి మగవాళ్ళకు, ల్యాప్టాప్ల వల్ల, వేడి వల్ల, వాటర్ డెఫిషియన్సీ వల్ల. నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఎన్నో కేసులు నాన్న, ఆంటీ నాకు మా ఆయన పక్కకు కూడా రావటం లేదు, చెయ్యి కూడా వేయటం లేదు, కనీసం మాట్లాడుకొని మేము ఎన్నేళ్ళు అవుతుందో మా అమ్మ నాన్న కూడా చెప్పుకోలేని విషయం మీతో చెప్పుకుంటున్నానమ్మా అని. అప్పుడేం చేస్తాడు తెలిసినా, వాడి బలహీనత కోసం దీని మీద డామినేషన్ తిడుతూ ఉంటాడు, ప్రతి విషయానికి తిడుతుంటాడు. నీకు ఈ పని చేయడం రాదంటాడు, ఉద్యోగం చేస్తూ కూడా బయటికి ఎంతసేపు పోయినామంటే ఏదో ఒక రీజన్ పెట్టి హెరాస్ చేస్తూ, అంటే మేల్ ఈగో తనలో ఉన్న న్యూనతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈమె మీద డామినేషన్ చేసి మానసికంగా హింసిస్తున్నారు అమ్మాయిలని. కొంతమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి, ఆఫీస్లో మా బాస్ మేమేమీ అనలేము, చెయ్యి తగులుతా అంటాడు, కాలు తగులుతా అంటాడు, ఇంకేదో అంటాడు. ఆఫీసులో ఉద్యోగం చేసే ఆడవాళ్ళము ఎంత పోరాటం చేస్తున్నామో తెలుసా అమ్మా, మీతో చెప్పుకుంటాము, ఎవరితో చెప్పుకుంటాము, ఈ లోకం అంటుంది మంచిగా తయారై హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది అనుకుంటారు, కానీ మా గుండెలో బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మగుడు నీవు ఉద్యోగం చేస్తున్నావని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నావులే అంటాడు. అవును అమ్మా, ఎంత అయినా సరే అతనికి ఏం పని చేత కాదు, వంట చేయడం చేత కాదు, ఎందుకు మరి 2 ఉద్యోగాలు చేసుకొచ్చుకున్నప్పుడు అయ్యో పాప నా భార్య అలసిపోయిందని ఏ టీవీలో కూడా చూపించరు. ఎందుకే చూపించారు? అదేంటి మొగాడు పని చేస్తున్నాడా, అబ్బాయి నీ ఆయనతో పని, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఇలాగే అంటున్నారు నాన్న. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మేల్ అయితే ఏముంది, ఫీమేల్ అయితే ఏముంది, గిన్నెలు దోమితే తప్పేమి, ఇల్లు ఉడిస్తే తప్పేంటిది. తన భార్యకు, తన కుటుంబానికి, తన పిల్లలకే కదా చేసేది. మరి ఈమె కూడా ఉద్యోగం చేస్తోంది కదా, ఇల్లు ఉడ్చుకుంటే తప్పేమొచ్చింది, గిన్నెలు తోమితే తప్పేమొచ్చింది. ఇంట్లో ఏ విషయాన్ని స్వీయ నిర్ణయ శక్తి మగవాళ్ళకి లేనే లేదు, మళ్ళీ ప్రతిదీ స్త్రీనే ఆలోచించాలి. కానీ ఈమె చులకన భావానికి లోన్ కావాలి. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో నాన్న, అత్తగారు అందరు వస్తారు, కూర్చుంటారు, ఉయ్యాల వాళ్ళందరూ పెక్కాడుకుంటూ కూర్చుంటారు మంచిగా. ఈమె వంట చేసి చేత కాకుండా అన్నీ చేసి ఉతిరికొస్తే, ఏ వంట చేసినావు, ఇందులో పప్పు లేదు, ఉప్పు లేదు. అందరు ఎదుగు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చేటట్టుగా, అందరు ఎదురుగా ఏడవదు కదా, మనసులో ఏమనుకుంటుంది, 40-50 ఏళ్ళు కాపురాలు చేసి వియాల ఎదురు కూడా నేను అవమానాల పాలవుతున్నానని ఆమె హృదయం ఎంత బాధపడి ఉండాలి నాన్న. వాస్తవం, కన్నీళ్లతో చెప్పుకోలేని అంశాలు ఇవన్నీ. మన విశ్వ నియమాలతో నేను రీసెర్చ్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఒకటే, ఒక వ్యక్తి దారిలో పోతూ ఉన్నాడంట, పోతూ ఉంటే ఒక డైమండ్ దొరికింది, ఏదో రాయి లాంటిది ఒకటి దొరికింది. దొరికితే అది ఏమిడదో అని చెప్పేసి చెత్తకాయలు అమ్ముకునేవాడు ఉంటాడు కదా, ఆయన దగ్గరికి పోయి ఇదో ఈ రాయి దొరికింది, ఇదేమన్నా తీసుకుంటా ఉంటే, ఓ 10 రూపాయలు ఇస్తా పో అన్నాడంట.
రూపాయలైనా అని వద్దు అనుకొని ఏం చేసిండట, కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు కదా, నాకు ఇవాళ అన్నం గిన్నె వండుకునే పైసలు కావాలనుకొని ఒక కోమట ఆయనకు అమ్మాడంట. ఆ కోమట ఆయన దాన్ని తీసుకుపోయి ఒక మార్వాడి షాప్ ఆయనకు చూపించిండట. మార్వాడి షాప్ చూపిస్తే 500 కోట్లో ఎంతనో ఇస్తానన్నాడట. 5 కోట్లో ఏమో ఇస్తానన్నాడు. అబ్బో ఇదేదో బాగానే ఉంది, వీడేదో నిన్ను మోసం చేస్తున్నాడని బంగారం షాప్ ఆయన దగ్గరికి, డైమండ్ చేసే ఆయన దగ్గర తీసుకెళ్ళాడట. ఆ డైమండ్ చేసే మార్వాడికి అమ్మాడంట వీడు. మార్వాడి వాడి దగ్గర 5 కోట్లు తీసుకొని వీడు అమ్మేసిన తర్వాత వాడేం చేసిండట, డైమండ్ వాడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ రాయిని తీసుకొని డైమండ్ వాడు 500 కోట్లు ఇచ్చాడంట. అంటే మహిళ అనేది కూడా ఒక డైమండ్ లాంటిది నాన్న. ఈ చెత్తబుట్ట లాంటి వాడు సమాజం, అత్తలు, కోడళ్ళు, పక్కన ఉండేవాళ్ళు, ఆఫీసులో ఉండేవాళ్ళు 5 రూపాయల విలువ ఇచ్చే మాట్లాడతారు నాన్న. ఇంకొకడు ఎవరైతే అతను మార్వాడి డైమండ్ని తెలుసుకున్నాడో దానికి ఒక విలువ కట్టినట్టు అమ్మ అని నమస్తే పెట్టి ఒక స్త్రీ అంటే ఎంతో గొప్ప అని తను కూడా శారీరకంగా నాలా అలసిపోతుంది, ఆమెను ప్రేమించాలి, గౌరవించాలి, ఆమెకు నేను సహాయం చేయాలి అని ఆలోచన విధానం పెంచుకోవాలి తల్లి. ఒక సినిమాకి తీసుకెళ్ళి మహిళా దినోత్సవం కాబట్టి నేను ఒక్కటే ఒక మాట అడుగుతాను నాన్న. నేను ఇలా ఫ్రాంక్గా అడుగుతానని కొంతమంది నన్ను మీటింగ్ కూడా పిలవరు. ఎందుకంటే ఫ్రాంక్గా మగవాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను మీటింగ్లో ఒకటి, ఏనాడైనా నీ భార్య ఏం కూర ఇష్టమో మీకు తెలుసా అండి అని అడుగుతా. మేము అడగలేదండి, నాకేం కూర కావాలో చేయమంటాను కానీ ఆమెకి ఏమి ఇష్టమో నాకు. పోనీ మీ పుట్టింటికో అత్తగారింటికో నీకు ఇష్టమైన ప్రదేశానికి నేను తీసుకెళ్తానమ్మా అని మీరు ఎన్నడన్నా పురుషులు ఎవరన్నా స్త్రీని అడిగారండి అంటాను. మేము అడగలేదు, మాకు కావాల్సిన చోటుకే నా పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకొని పోతాం. ఇదమ్మా మహిళ అంటే. మనం ఎంతో ఎత్తుకు ఎదిగాము, ప్రపంచాన్ని సాధిస్తున్నాము, కానీ మన విలువ గౌరవము తెలుసుకునే మనుషులు ఈ విశ్వంలో ఉంటారు. అప్పుడే ఈ జనరేషన్లో మార్పులు కలుగుతాయి. నీవు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. నేను ఒక స్టోరీలో కూడా ఇంతకు పూర్వమే వీడియోలో చెప్పాను, తండ్రి ఎలా భార్యను చూసుకుంటాడో వాళ్ళ పిల్లలు కూడా అలాంటి భర్తలే వస్తారు. నువ్వు హెరాస్ చేస్తే హెరాస్ చేస్తారు. నీ పెళ్ళానికి డైవర్స్ ఇచ్చేదాకా నీవు ఇబ్బంది కలిగి